నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ప్రచారాలు, విద్వేషపూరిత వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం కాకినాడ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పవన్ కళ్యాణ్‌తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఏపీ పోలీసులు అతడిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకొచ్చారు. అక్కడ కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే సర్పవరం పోలీసులు మరో కేసులో అతడిని అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత కాకినాడలో జరిగిన హై డ్రామా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రశ్న రావని అరెస్టు వెనుక ఉన్న పూర్తి వివరాలు, ఈ పరిణామాల వల్ల సమాజంలో ఎలాంటి నష్టం జరుగుతుందో ఇప్పుడు క్షేత్రస్థాయి విశ్లేషణతో చూద్దాం. జూన్ 28వ తేదీన ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో పాల్గొన్న ప్రశ్న రావణ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా రాధా మనోహర్ దాస్‌లపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడడంపై పిఠాపురానికి చెందిన జనసేన నేత బొజ్జా కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పిఠాపురం పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. అయితే పిఠాపురం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా పూచీకత్తుతో బెయిల్ లభించింది. కానీ అంతలోనే సర్పవరం పోలీసులు నమోదు చేసిన మరో కేసులో అతడిని తిరిగి అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం ప్రశ్న రావణ్ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా తరలివచ్చిన జనసేన కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకుని ప్రశ్న రావణ్ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే అతడిని తరలిస్తున్న వాహనంపై కోడిగుడ్లు విసరడంతో కాకినాడ పరిసర ప్రాంతాల్లో భయాందోళన వ్యక్తమయ్యాయి. కేవలం రాజకీయ నాయకులను విమర్శించడమే కాదు, విద్యార్థుల మధ్య జరిగిన ఒక చిన్న గొడవను రెండు కులాల మధ్య వివాదంగా చిత్రీకరించి సమాజంలో అశాంతిని రేకెత్తించాలనే బలమైన ఆరోపణలు ప్రశ్నారావణపై ఉన్నాయి. ఇలాంటి ధోరణుల వల్ల సమాజానికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది ఒక శక్తివంతమైన సాధన. అయితే ప్రశ్నారావణ్ లాంటి వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వ్యూస్ అండ్ ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం ఈ వేదికను దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో శాంతియుతంగా ఉండే వివిధ వర్గాల మధ్య విషబీజాలు నాటడానికి ఇలాంటి వారు ప్రయత్నిస్తున్నారు. విభిన్న సామాజిక వర్గాలు, మతాల మధ్య ఉండే చిన్నపాటి విభేదాలను సైతం పెద్దవిగా చేసి చూపించడం, విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఒక ప్రజాప్రతినిధిని లేదా ప్రభుత్వాన్ని విధానపరంగా ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ హక్కులు వ్యక్తిగత దూషణలకు, మతపరమైన ఘర్షణలకు ప్రేరేపించడానికి వాడుకోవడం చట్టరీత్యా నేరం. విద్వేషపూరిత ప్రసంగాల వల్ల సమాజంలో ఒకరిపై ఒకరికి నమ్మకం సడలిపోయి శాంతియుత వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అత్యంత విలువైనది. కానీ ఆ స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని సమాజంలో అరాచకాన్ని, మతపరమైన, కులపరమైన విభేదాలను సృష్టించాలని చూస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ అరెస్ట్ పరిణామాలు నిరూపిస్తున్నాయి. నేరగాళ్లు ఏ కులం, మతం లేదా రాజకీయ పార్టీల వెనుక దాక్కున్నా సరే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోకుండా సమాజంలో చిచ్చు పెట్టేలా వ్యవహరించే ప్రశ్న రావణ్ లాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారానే ఇలాంటి విద్వేషాలకు అడ్డుకట్ట వేయగలమని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో మరింత ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.